ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్కు సిబిఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచారు. विजय कुछ कहेंगे? अरविंद जी कुछ कहेंगे? अरविंद जी ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్కు సిబిఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచారు. अरविंद जी ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ సిబిఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. హలో రామకృష్ణ. రామకృష్ణ, సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యొక్క జ్యుడిషియల్ కస్టడీని పొడిగించినట్టు తెలుస్తుంది. ఈ నెల 20 వరకు ఆయన ఇంకా జైలులోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? లిక్కర్ స్కామ్ లో భారీ ఆరోపణలు ఎదుర్కొంటుండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ 20 వరకు పొడిగించారు. మరి ఈ కేసుకు సంబంధించి సిబిఐ నుంచి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోతేనే ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇరువైపు నుంచి భారీగా అభ్యంతరాల నేపథ్యంలో బెయిల్కి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ స్కామ్ కి సంబంధించిన ఎవరిని కూడా చాలా మంది వరకు ఇప్పటివరకు తిహార్ జైల్లో ఉన్నారు. వీరందరికీ ఎవరికి బెయిల్ దొరకలేదు. గత ఎన్నికల దగ్గర నుంచి దాదాపు 6 నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ దొరకట్లేదు. ఇది కవిత కానీ అలాగే మనీష్ సిసోడియా తో పాటు ఇది కేజ్రీవాల్ ముగ్గురు కూడా బెయిల్స్ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. మరి ఈ 20వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం జరిగింది. 20 తర్వాత దీనికి సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.